హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా బంజారా పెళ్లి గాజులు ఏ విధంగా వేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు మాత్రం Ano
గాజులు మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత ఒక చేతికి అయితే ఇంకో చేతికి వేస్తుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏమో గాజులు పెట్టిన అమ్మ వాళ్ళకైతే దండం పెట్టుకుంటారు. ఫస్ట్ టైం కదా, ఇక దండం అయితే పెట్టుకుంటారు. ఇక తర్వాత ఊరు వాళ్ళందరూ కూడా గాజులు అయితే వేసుకుంటారు. మొత్తానికైతే ఈ విధంగా అయితే గాజులు వేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క పెళ్లి కూతురు కూడా గ్రీన్ కలర్లో గాజులు అయితే వేసుకోవాలి, వేరే కలర్స్ మాత్రం వేసుకోకూడదు. మా దాంట్లో అయితే ఇలాంటి రూల్స్ అయితే ఉంటుంది. అమ్మాయి తర్వాత ఈ అందరు కూడా వేసుకుంటారు. అమ్మాయి వేసుకున్న తర్వాత నానమ్మలు ఉంటారు కదా, నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళకు ఇక చేతి నిండా అయితే గాజులు వేస్తారు. వీళ్ళైతే నానమ్మలు అవుతారు, నానమ్మ అమ్మమ్మలు అయితే వేసుకుంటారు. తర్వాత ప్రతి ఒక్కరికి పిన్నికి, చెల్లెలకు, మళ్ళీ వదినలకు అందరికీ అమ్మాయి తరపున ఎవరున్నా కూడా అందరికీ డజన్ అయితే గాజులు ఏ చేతికి అయితే ఇచ్చేస్తారు. చేతికి ఏమో పెట్టరు కానీ చేతికి అయితే ఇచ్చేస్తారు, వాళ్ళే పెట్టుకోవాలి. ఇక ప్రతి ఒక్క అక్కడ ఎంతమంది లేడీస్ అయితే ఉంటారో అంతమందికి అయితే డజన్ ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరి సైజు వాళ్ళకి ఇస్తారు, కానీ అందరూ కూడా గ్రీన్ కలర్ గాజులే వేసుకోవాలి. నాకు మా పాపకి ఇద్దరికి డజన్, మా పాపకు డజన్, నాకు డజన్ అయితే వచ్చింది. ఇక మా పాప వేసుకోదు కాబట్టి నేనే 2 డజన్లు నేనే తీసుకున్నా. కానీ మొత్తానికి అయితే ఎటు చూసినా గ్రీన్ కలరే అవబడుతుంది. ఇక అందరు వేసుకునేసరికి చాలా టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ టైంలో వేసుకోవాలి, కాకపోతే ఆ రోజు మాకైతే చీకటి అయింది. 8 గంటలకు స్టార్ట్ చేస్తే 12, 1 అయితే అయింది. ఇక అందరికీ గాజులు ఇవ్వడం అయితే దగ్గర పడింది. ఇక ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు, ఇక నవ్వుకునేటోళ్ళు ఇక ఒకరు గిల్లుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం. ఇలాంటి టైంలో సరదాగా అయితే బాగా నవ్వుకుంటారు, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటా ఇది అది అని అనుకుంటా అయితే చాలాసేపు అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నది మొత్తం అత్త కోడళ్ళ గురించి, కోడళ్ళు అత్తల గురించి చెప్పుకుంటా నవ్వుకోవడమే. అంతలోనే ఇక అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఇల్లంటే ఇక అబ్బాయి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. గాజులు కాగానే ఇక అబ్బాయి వాళ్ళు అయితే వచ్చేసి ఇల్లు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కొంచెం మర్యాద చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి కదా, వాటర్ గిట్లు ఇచ్చి ఇక చేప గిట్లు వేసి కూర్చోబెట్టాలి. కాబట్టి ఇక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళకి చేప గిట్లు వేసి ఇక అబ్బాయిని అయితే కింద కూర్చోబెట్టకూడదు, చైర్లోనే కూర్చోబెట్టాలి. ఇక అన్నీ మర్యాదలన్నీ చేప గిట్ల పెడితే ఇక వాళ్ళు కూర్చున్న తర్వాత ఇక వాటర్ తెచ్చి అయితే వేయాలి. వాళ్ళకు బిందె వాటర్ తెచ్చి ఈ లోటతోనే అయితే వాటర్ ఇవ్వాలి. అది సాంప్రదాయం అన్నట్టు, మర్యాద ఆ విధంగా అయితే చేయాలి. తను వచ్చేసి మా యారలు అవుతుంది ఆమె, నేను ఇద్దరం అయితే వాటర్ అయితే ఇచ్చిన తర్వాత కొద్దిసేపు వాళ్ళతోని ఇట్లుంది. వాళ్ళ సైడ్ అయితే వర్షం పడిందట ఆ రోజు, మా సైడ్ వర్షం పడింది. వాళ్ళదైతే కొంచెం దూరమే ఉంటుంది, దాని నుంచి వచ్చేసరికి మాకు లేట్ అయింది అనేసి ఇక వాళ్ళు కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అమ్మాయి దగ్గరికి అయితే వచ్చినాం. సో మా దాంట్లో అయితే ఈ విధంగా పాటలు పాడుకుంటా ఇక ఆటపాటలతో ఏమంటారు ఆ విధంగా అయితే గాజులు వేసుకుంటారు. మరి మీరు ఎట్లా వేసుకుంటారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.